బెల్లం పాకంలో తేనెతో సరిసమానంగా పోషక విలువలు ఉంటాయి. అతి తక్కువ ఖర్చుతో బెల్లపు పాకాన్ని పేద ప్రజలకు అందుబాటులో ఉంచవచ్చు. బెల్లపు పాకం కోసం రసం మరిగేటప్పుడు 106 నుంచి 107 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మధ్య పెనం దించాలి. తక్కువ ఉష్ణోగ్రతలో దించితే పాకం నిల్వ ఉండక బూజు పడుతుంది. అదే ఎక్కువ ఉష్ణోగ్రతలో దించితే నిల్వలో రవ్వ కడుతుంది. బెల్లం పాకాన్ని డ్రమ్ముల్లో పోసి 2-3 రోజులు నిల్వ ఉంచాలి. బెల్లం పాకాన్ని 1 సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు. పాకం చల్లారిన తర్వాత నిల్వ ఉంచడానికి 0.1% నిమ్మ ఉప్పు, 0.1% పొటాషియం మెటాబైసల్ఫేట్ కలుపుకోవాలి. బెల్లం పాకాన్ని వివిధ సైజుల్లోని సీసాల్లో పట్టి వ్యాపార సరళిలో మార్కెట్ చేసుకోవచ్చు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ ప్రాంత రైతులు ఈ విధానంలో ముందంజ వేస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా పాకం మార్కెట్కు మంచి అవకాశాలున్నాయి. బెల్లం పాకం నింపిన సీసాలను గాలి చొరబడకుండా యంత్ర సహాయంతో మూతలు బిగించాలి. సీసాల మీద బెల్లపు పాకం వివరాలు, పోషక విలువల వివరాలతో లేబుల్ అంటించాలి. పాలిథిన్ సంచులైతే పాలీ ప్రింటింగ్లో వివరాలు అందించాలి. పాకానికి ద్రాక్ష, ఆరెంజ్ ఎసెన్సులు కలిపి రుచులు పెంచుకోవచ్చు. అధిక పోషకాలు కలిగి తక్కువ ఖర్చుతో ఎక్కువ శక్తినిచ్చే తీపి పదార్థంగా వినిమయదారులకు సరఫరా చేయవచ్చు. బెల్లం పాకం కుటీర పరిశ్రమగా లాభదాయకంగా ఉంటుంది.